ముఖ్యమైన వ్యక్తి ఎవరో కాదు, వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ అయినటువంటి మా విజయసాయి రెడ్డి గారి గురించి. మా విజయసాయి రెడ్డి అన్నగారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకు అంటే అన్న ఈ మధ్య వ్యవసాయం మొదలుపెట్టాడు. ఏంట్రా వ్యవసాయం అంటే బత్తాయి తోట, కొత్తగా బత్తాయి తోట అన్న వేశాడనమాట. ఈ అన్న బత్తాయి తోట వేసిన కానించి కొన్ని మాటలు అన్న మార్చాడు. మాటలు ఏ విధంగా మార్చాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక మత ముద్ర, ఒక మత వ్యతిరేకి అని ముద్ర వేయడానికి అన్న మాటలు మార్చే ప్రక్రియ మొదలు పెట్టాడు. అన్న విజయసాయి రెడ్డి అన్న, మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. ఎందుకు అంటే మీరు గతంలో పార్టీ కోసం పనిచేశారు, ఎంతో కష్టపడ్డారు. ఓకే, దానికి తగ్గట్టే మీకు పదవులు కూడా ఇచ్చారు, దానికి తగ్గట్టే మీరు సంఘంలో ఎదిగారు. ఓకేనా, అది మాకు గుర్తు ఉంది, మీకు కూడా మీరు మర్చిపోయి ఉంటారులే, మేము గుర్తు చేస్తామన్నా. అయితే అన్న మీరు కొత్తగా బత్తాయి తోట పెట్టిన కానించి కొన్ని మార్పులు మీ మాటలు మారాయి. మీరు పార్టీ పెట్టుకోండి అన్న, తప్పేం లేదు. మీరు పార్టీ పెట్టుకొని హిందూ వర్గాన్నే కాదు, ఏకంగా అన్ని వర్గాల్ని, క్రిస్టియన్ వర్గాల్ని, ముస్లిం వర్గాల్ని, అన్ని వర్గాల్ని మీరు బాగు చేయండి అన్న, ఉద్ధరించండి అన్న విజయసాయి రెడ్డి అన్న, ఉద్ధరించండి, తప్పేం లేదన్నా. కానీ ఈ మధ్య మీరు ఎత్తినటువంటి ఈ బొత్తాయి అవతారం మిమ్మల్ని సంఖ్య నాకించకపోతే బరాబర్ 100% పక్క మీరు మామూలు సంఖ్య నాగరన్నా. ప్రజెంట్ మీరు మోడీ సంఖ్యలో ఉన్నట్టున్నారు. ఈ బొత్తాయి అసలు మానుకుంటే మంచిదన్న. ఆల్రెడీ మాకున్న బొత్తాయిలు చాలక మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టారు చూడు అన్న. ఎందుకు మీరు హిందువా అన్న? హిందువేనా? స్టిల్ ఇప్పుడు హిందువేనా మీరు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మతాలు మార్చేస్తారు కదా, నిన్ను మార్చలేదురా ఏంటన్నా? సిగ్గు లజ్జ ఉండాలన్నా. రాజకీయాలుగా చేయండిరా, మతాలతో కులాలతో పనేట్రా. ఏ రాజకీయ నాయకుడికైనా ఉండాల్సిన ముఖ్య లక్షణం మతమో కులమో కాదురా, అది మంచోడా కాదా, ప్రజలకు మంచి చెయ్యగలడా లేదా, ఇదిరా కావాల్సింది నా విజయసాయి రెడ్డి అన్న. ఇది కావాల్సింది. ఈ సొల్లు మాటలు, సోది మాటలు ఏమన్నా గతంలో నీకు గుర్తు రాలేదా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సంకలో ఉండేదే కాదు, అప్పుడు గుర్తు రాలేదా? ఏం రాజకీయాలు చేస్తున్నారు రా బాబు? సిగ్గు సరం లజ్జ అన్ని వదిలేసి మత రాజకీయాల మీద పడ్డారేంట్రా? ఏదో మనుషులు కొట్టుకు చావడానిక? ఒరే, నేను ఒక హిందువుని, నువ్వు హిందువే. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మార్చే వ్యక్తి అయితే నువ్వు వేరే మారలేదు ఇప్పుడు దాకా. ఫస్ట్ మార్చేది నిన్నేగా. ఈ సొల్లు మాటలు, సోది మాటలు విజయసాయి రెడ్డి గారు. అలాగే ప్రజలకు కూడా అర్థం చేసుకోండి, ఈ రాజకీయాలు మంచివి కాదు. మత రాజకీయం అనేది మనిషిని నాశనం చేస్తుంది. కేవలం కొన్ని పార్టీలు బ్రతకడం కోసం ఈరోజు మత రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనించండి. ఉంటారు. మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జగనన్న.